కృతజ్ఞులై మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నారు. దేవా, లోకములో పాపములో బ్రతుకుతున్న మా జీవితాలను వెలుగుతో నింపినందుకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. పరలోక పౌరసత్వాన్ని దయచేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రములు. నీ కుమారుడైన యేసు ప్రభు రక్తము ద్వారా మాకు విమోచన కలుగజేసి నిత్య జీవమునకు మమ్మలను వారసులుగా చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి, మీకు స్తోత్రాలు. మా అంతట మేమేమి చేయలేము, మా అంతట మేమేమి చేసుకోలేమయ్యా. ఓ దేవా, మమ్మలను కనికరించావు. మేము బలహీనులమని ఓ దేవా మమ్మలను ఎరిగినందుకు మీకు స్తోత్రాలు. మట్టి శరీరముతో ఉన్న మేము ఈ లోకానికి మట్టికి సంబంధించిన కార్యములను వెతుకుచున్నాము, కానీ ఆత్మకు సంబంధించిన కార్యములను, పరలోకమునకు చెందిన కార్యములను మేము వెతకలేకపోతూ ఉండగా ఓ తండ్రి, మమ్మలను నైనా పరలోక సంబంధమైన కార్యములలో పాలిభాగస్తులగునట్లు, వాటిని గూర్చి ఎదురు చూచున్నట్లు, వాటి కొరకు జీవించడానికి మమ్మలను దర్శించిన తండ్రి మీకు స్తోత్రములు నాయన, స్తోత్రాలు. అయ్యా, ఉదయ కాలంలో నీ బిడ్డలను, వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ బిడ్డలను దర్శించండి నాయన. నైనా నీ చిత్తమును నీ బిడ్డల జీవితాల్లో నెరవేర్చుకోండి తండ్రి. పరిశుద్ధుల జీవితాల్లో నీ మాటకు కట్టుబడి నీ నీతిని నెరవేర్చిన పరిశుద్ధుల యొక్క సహవాసాన్ని నీ బిడ్డలకిచ్చి నీ కుమారుని ద్వారా వాళ్ళను జ్ఞాపకం చేసుకునండి నాయన. నైనా నీ స్తోత్రాలు. ఏ లోపములున్నా నీ సన్నిధిలో చక్కదిద్దుకోవడానికి సహాయం చేయండి. ఏ లోపముల చేత నీ బిడ్డలు బాధపడుతున్నారో, ఏ బాధల చేత వాళ్ళు కృంగిపోతూ ఉన్నారో, వాటిలో నుంచి విడుదల పొందుకోవడానికి నీ బిడ్డలకు నువ్వు శక్తిని దయచేయండి నాయన. విశ్వాసమును దయచేయండి తండ్రి. అలాగు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నామని, మమ్మలను జ్ఞాపకం చేసుకున్నామని యేసు నామమున స్తుతించి ఆరాధించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.